ఇక పాక్ మళ్ళా యుద్ధం ఎందుకు ఆపేసిండ్రు అంటే పాక్ సరిహద్దుల్లో అంబానీ గారు, అదానీ గారు, పాకిస్తాన్ లోపల కూడా రిలయన్స్ కంపెనీలు ఉన్నాయట. పాకిస్తాన్ లోపల కూడా మన వ్యాపారవేత్తలు అటు పెట్టిండ్రు, అటు పెట్టుబడులు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ బీజేపీ నాయకులు అక్కడ పెట్టుబడులు పెట్టిండ్రు కాబట్టి ఈ యుద్ధం కూడా అనేక రకాలుగా ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా వాళ్ళకు పేదోళ్ళ ప్రాణాలు పోతే ఏమాత్రం పట్టింపు ఉండదు. ఒక మోడీ గారికే కాదు, ఇంకే రాజకీయ నాయకుడు వచ్చినా కూడా పేదోళ్ళ ప్రాణాలే కదా పోతే. అంబానీ ప్రాణం పోతే, అదాని ప్రాణం పోతే, మాంత్రికుడి ప్రాణాలు మరిషటు త్వరలో ఉన్నట్టు అంబానీ ప్రాణాలు, అదాని ప్రాణాలు ఎక్కడుంటాయి? వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థల్లో ఉంటాయి. వాళ్ళ కంపెనీల షేర్లు కనుక తగ్గిపోతే, వాళ్ళ కంపెనీల లాభాలు కనుక తగ్గిపోతే బుచ్చకాన్లు గారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి మోడీ గారు. కాబట్టే వాళ్ళ వ్యాపార సంబంధాలు దెబ్బతినకుండా, వాళ్ళ వ్యాపార సంబంధాలకు ఎలాంటి నష్టం కలగకుండా మోడీ గారు వెంటనే గన్ డౌన్ చేసి పడేసారు. ఇది ఇందులో ఉన్న మతలబు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మోడీ గారి పిచ్చితనం నుండి, మోడీ గారి భావోద్వేగాల నుండి మీరు ఆలోచించకుండా జర్ర విచక్షణతోటి, జర్ర ఆలోచనతోటి ఉండండి. అప్పుడు మీకు యుద్ధం అంటే ఏంది, యుద్ధం ఎందుకు ఆపేయవలసి వచ్చింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి.